Namaste, Namaskar, Adab, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. మెదడుకు పదును పెట్టే ముందుకు దూసుకుని వెళ్ళిపోవచ్చు. అదే కాన్ఫిడెన్స్ సత్తా చూపించారంటే కలేజా చాటొచ్చు. అలాంటి కాన్ఫిడెన్స్ తో దూకుడుతో మన ముందుకు వచ్చేస్తున్న ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కంటెస్టెంట్స్ ని కలుసుకుందాం. లెట్ మీ వెల్కమ్ మై కంటెస్టెంట్స్ ఫర్ ద డే. మొదటి కంటెస్టెంట్ ఆదిలాబాద్ నుంచి వస్తున్న భాగ్యశ్రీ తల్లి కవితతో కలిసి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. భాగ్యశ్రీ, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? నేను 9th క్లాస్ ఆదిలాబాద్ లో శ్రీ బాలాజీ విద్యా మందిర్ లో చదువుతున్నాను. వండర్ఫుల్. అమ్మ కవిత, నమస్తే అమ్మా. నమస్కారం మేడం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. కవిత గారు, భాగ్యశ్రీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. అవును మేడం. మీ అమ్మాయి తెలివితేటల మీద మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మేడం. ఇంకా మీ అమ్మాయిలో మంచి లక్షణాలు ఏమిటి? మంచిగా ఉంటుంది, చదువుకుంటది, ఏం అల్లరి చేయది, అప్పుడప్పుడు కొద్దిగా చేస్తుంది. అల్లరి చేస్తుంది. పిల్లలు నాకు చేయకుండా ఉంటారా? ఓకే, సైలెంట్ ఉంటుంది. ఈ రోజు ఛాంపియన్ అవ్వడానికి మీ అమ్మాయికి ఆ టాలెంట్ ఉందా? ఉంది మేడం. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్ టు యు భాగ్యశ్రీ. మీ అమ్మగారి దగ్గర బెస్ట్ విషెస్ తీసేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ అమ్మ, మీరు వచ్చి మా మాతృమూర్తుల స్థానంలో కూర్చోండి. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్రశాంత్ ఫ్రమ్ కాకినాడ తల్లి కవిత గారితో కలిసి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ప్రశాంత్. హాయ్. లవ్లీ స్మైల్ మ్యాన్, నైస్ కాన్ఫిడెంట్ స్మైల్. ఏం చదువుతున్నావు? ఎక్కడ? నేను 9th క్లాస్ చదువుతున్నాను, తున్లో చదువుతున్నాను, లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చావన్నమాట. వండర్ఫుల్. అమ్మ నమస్తే కవిత గారు. నమస్తే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ బాబు ఈ రోజు చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నాడు. కారణం ఏంటంటారు? వాడు బాగా చదువుతాడండి. వాడంతటి వాడే పుస్తకాలు వేసి జీకే బుక్స్ అని అన్ని చదువుకుంటాడు. ప్రశాంత్, నీ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? టీవీలో న్యూస్ వింటాను, పేపర్ చదువుతాను, జీకే బుక్స్ చదువుతాను, నార్మల్ సబ్జెక్టులు కూడా బాగా చదువుతాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. దాట్స్ వండర్ఫుల్ ప్రశాంత్. అండ్ కవిత గారు, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇలా వచ్చి కూర్చోండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న సంజన. లెట్ మీ వెల్కమ్ సంజన విత్ హర్ మదర్ లక్ష్మి. హాయ్ సంజన. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. పక్క వాళ్ళిద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట, మరి నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్. దట్స్ ద వే టు గో. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. అండ్ ఎక్కడ? స్ప్రింగ్స్ హై స్కూల్. సూపర్ గుడ్. లక్ష్మి గారు నమస్తే. నమస్తే మ్యామ్. మీ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఉంది మ్యామ్. కారణం ఏంటంటారు? దానికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది. ఈ అవకాశం దొరకడం చాలా గొప్పగా భావిస్తున్నాం. తను విన్ అవ్వాలని నా కోరిక. తప్పకుండా అండి. ఇలాంటి అవకాశం కోసం ఈ పిల్లలందరూ చాలా మంది పిల్లల్ని దాటి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఎవ్రీ చైల్డ్ ఛాంపియన్ అని మా అభిప్రాయం. వండర్ఫుల్. అండ్ లక్ష్మి గారు, మీ అమ్మాయికి ఆశీర్వచనాలు ఇచ్చేసి ఇలా వచ్చి కూర్చోండి. ఆల్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయి రాహుల్. వాళ్ళ అమ్మగారితో కలిసి వైజాగ్ నుంచి వస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ దెమ్. హాయ్ రాహుల్. హాయ్ మేడం. ఒక్క నిమిషం, సాయి అని పిలవాలా రాహుల్ అని పిలవాలా? రాహుల్. రాహులే బెటరా? ఆల్ రైట్ రాహుల్, ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్, శివశివాని పబ్లిక్ స్కూల్. వైజాగ్ లో ఉంటున్నావా? సూపర్ కూల్. అమ్మ నమస్తే. సత్యవతి గారు, నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? ICDS లో అంగన్వాడీ వర్కర్ గా చేస్తున్నాను. అబ్బో, అయితే మీ దగ్గర బోల్డ్ అంత మంది పిల్లలు ఉంటారు. ఉంటారండి. ఆ పిల్లల బాధ్యత అంతా మీదే. ప్రెగ్నెంట్ వీళ్ళందరూ అండి. వండర్ఫుల్ అండి, చాలా గొప్ప బాధ్యత. నిజానికి అది ఉద్యోగం కంటే సామాజిక బాధ్యత అంటాను నేను. గొప్ప స్ఫూర్తితో చేయండి అమ్మా. సాయి రాహుల్, ఈ రోజు ఛాంపియన్ అవ్వడానికి కావాల్సిన టాలెంట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇలా ఉన్నాయా? ఆల్ ది బెస్ట్. మరి మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కంటెస్టెంట్ ఈ రోజు మన ముందుకు వస్తుంది సాయి నమ్రత ఫ్రమ్ హైదరాబాద్ తల్లి లీల గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. సాయి నమ్రత, నేనేమని పిలవాలి? నమ్రత. నమ్రత అని పిలుస్తాను. ఓకే, ఏ క్లాస్ అండ్ ఎక్కడ? 9th class from Sri Akash Global Olympiad School. అయ్య బాబోయ్, గ్లోబల్ ఒలింపియాడ్. సో నీ టాలెంట్ అంతా కూడా గ్లోబల్. Yes. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు నమ్రత? 100% confident. సూపర్ కూల్. నమస్తే అమ్మ లీల గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? బై ప్రొఫెషన్ ఐఎమ్ అ టీచర్. పార్ట్ ఆఫ్ దట్ ఐ ఆల్సో రన్ NGOs. ఓకే, ఏం ఎన్జిఓ రన్ చేస్తారమ్మా? సోషల్ సర్వీస్. ఐ వర్క్ ఫర్ ద లేడీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. టీచర్ గా ఏం చేస్తున్నారు? ఏమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు? ఐఎమ్ ఇంగ్లీష్ టీచర్. సాయి నమ్రత, మరి తల్లి దగ్గర నుంచి నువ్వు అందుకున్న స్ఫూర్తి ఏమిటి? ఆవిడ సమాజ సేవ కొంచెం చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వేం నేర్చుకున్నావు అమ్మ దగ్గర నుంచి? We have to have a competitive spirit and we have to help others. So poor ki help చేస్తూ ఉండాలని నా అభిప్రాయం. వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పావు అమ్మ. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొదటి రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మా మొదటి రౌండ్ పంచ్ పటాకా. 5 రాకెట్ లా ఉన్నారు కాబట్టి పంచ్ పటాకాలు ఇస్తానన్నమాట. ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్ లో 4 ఆప్షన్స్ కూడా ఇస్తాను. సరైన సమాధానం చెప్పగలిగితే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఎలాంటి డౌట్ ఉన్నా సరే అమ్మలు అక్కడ కూర్చున్నారు కాబట్టి మదర్స్ లైఫ్ లైన్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరి ప్రశ్న వాళ్ళకే వస్తుంది. పంచ్ పటాకాలో ముందు భాగ్యశ్రీ ఫ్రమ్ ఆదిలాబాద్, నీ ప్రశ్న. మన దేశంలో మహిళల కోసం మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఏర్పడింది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి కేరళ. ఐ వాంట్ టు టేక్ మై మదర్స్ హెల్ప్. అమ్మ లైఫ్ లైన్ కావాలని కోరుకుంటుంది. అమ్మ మీకేమనిపిస్తుంది? మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ తమిళనాడు అనుకుంటున్నా మేడం. అమ్మ తమిళనాడు అనుకుంటున్నారు. భాగ్యశ్రీ, నీ మనసులో ఏమనిపిస్తుంది? కేరళ అనిపిస్తుంది. నీ కేరళ అనిపిస్తుంది, అమ్మకి తమిళనాడు అనిపిస్తుంది. ఏం చేద్దాం మరి? ఓకే, కేరళ. ఓకే, అమ్మ మాట వినట్లేదు, కేరళ అంటున్నావు. ప్లీజ్, కేరళ ఎందుకు అనుకున్నావు? అక్కడ అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి. అక్షరాస్యత ఎక్కువ ఉంది కాబట్టి మహిళల సాధికారత, మహిళల అంశాల పట్ల సున్నితత్వం కూడా అక్కడ ఉంది అనుకుంటున్నావు. భాగ్యశ్రీ, that is the right answer. 10 points there. ప్రశాంత్, are you ready? Yes ma'am. నీ ప్రశ్న. స్టీమ్ ఇంజిన్ ని కనుక్కున్న జేమ్స్ వాట్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? నీ ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్, బి స్కాట్లాండ్, సి పోలాండ్, డి హాలండ్. I want to take my mother's help. ఇన్ని ల్యాండ్ల్లో ఏ ల్యాండ్ లో మీ అమ్మ ల్యాండ్ అవుతారో చూద్దామా? కవిత గారు. పోలాండ్. ప్రశాంత్, అమ్మ పోలాండ్ అనుకుంటున్నారు. నీ మనసులో ఏమనిపిస్తుంది? బి అనిపిస్తుంది. ప్రశాంత్, ఏం చేద్దాం? క్వశ్చన్ పాస్ చేస్తాను. క్వశ్చన్ పాస్ చేస్తాడు, ఎందుకంటే అనుమానం ఉంది కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. పాస్ యాక్సెప్టెడ్. ప్రశాంత్, 0 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలందా? Yes ma'am. అమ్మ చెప్పిన పోలాండ్ రాంగ్ ఆన్సర్, అండ్ నువ్వు అనుకున్న స్కాట్లాండ్ కరెక్ట్ ఆన్సర్. సంజన, పంచ్ పటాకాలో నీ ప్రశ్నకి రెడీనా? Yes. Here comes your question, సంజన. హెపటైటిస్ వ్యాధి వల్ల ప్రధానంగా దెబ్బతినే శరీర భాగం ఏది? నీ ఆప్షన్స్: ఏ గుండె, బి లివర్, సి కన్ను, డి కిడ్నీ. I want to take my mother's help. అమ్మా, మళ్ళీ మీకే అవకాశం వచ్చింది. అమ్మా, లివర్ అండి. అమ్మ లివర్ అనుకుంటుంది. సంజన, నువ్వేమంటావు? I'll pass the question. ఎందుకు? అమ్మ చెప్పింది నమ్మాలనిపించట్లేదా నీకు? Sure లేను. నువ్వేమనుకుంటున్నావు? No idea. నీకు అసలు ఐడియానే లేదు, అమ్మ చెప్పింది వినాలని లేదు. సో ఏం చేద్దాం? I'll pass the question. పాస్ చేస్తున్నావు, 0 మార్క్స్ దగ్గర సెటిల్ అవుతున్నావు. స్కోర్ బోర్డ్ కదలట్లేదు. ఓకే సంజన, అమ్మా మీరు లివర్ అనుకుంటున్నారు, మీ అమ్మాయి మిమ్మల్ని నమ్మలేదు. మీరు కరెక్ట్, లివర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాయి రాహుల్, పాంచ్ పటాకాలో నీ అవకాశం. గెట్ రెడీ, హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్.
ఏపీజే అబ్దుల్ కలాం కన్నా ముందు మనకి భారత రాష్ట్రపతి ఎవరు? ఈ ఆప్షన్స్: ఏ ఆర్ వెంకట్రామన్, బి శంకర్ దయాల్ శర్మ, సి జైల్ సింగ్, డి కేఆర్ నారాయణన్. మదసల్. అమ్మా అవకాశం మీకు వచ్చింది, రండి చెప్పండి. శంకర్ దయాళ్ శర్మ. సాయి రాహుల్, అమ్మ కాన్ఫిడెంట్ గా చెప్పారా, కన్ఫ్యూజన్ లో చెప్పారా? నీకేమనిపిస్తుంది? కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నీకేమనిపిస్తుంది? కేఆర్ నారాయణ్. ఏం చేద్దాం మరి? పాస్ చేసేస్తున్నావు. ఎవరిస్తే గేమ్ వాళ్ళు ఆడేసుకుంటున్నారు. పాస్ ఆర్ ఫ్రీజ్? పాస్. ఓకే, పాస్ అండ్ 0 దేర్ ఫర్ సాయి రాహుల్. కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు లోపల ఉన్న దాన్ని నమ్మమని చాలా సినిమాల్లో డైలాగులు కూడా చెప్పారు కదా. ఇప్పుడు చెప్పు, నీకు లోపల ఏమనిపించిందో? కేఆర్ నారాయణ్. కరెక్ట్ ఆన్సర్. కేఆర్ నారాయణన్ ఇస్ ది రైట్ ఆన్సర్. సాయి నమ్రత, అవకాశం నీది. పంచ్ పటాకాలో లాస్ట్ క్వశ్చన్ కమింగ్ అప్ యువర్ వే. పుణ్యభూమి నా దేశం నమో నమామి ఈ దేశభక్తి గీతం ఏ సినిమాలో ఉంది? ఈ ఆప్షన్స్: ఏ పరమవీర చక్ర, బి సుభాష్ చంద్రబోస్, సి మేజర్ చంద్రకాంత్, డి నా దేశం. I'll go for my mom's help. అమ్మా మేజర్ చంద్రకాంత్. ఓసారి పాట పాడండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, కర్మభూమి నా దేశం సదా స్మరామి. ఓకే సాయి నమ్రత, ఈ పాట ఎప్పుడన్నా విన్నావా? Yes. వండర్ఫుల్. మరి ఇప్పుడు చెప్పు ఆన్సర్ ఏంటో. Major Chandrakant. మేజర్ చంద్రకాంత్ ఇస్ ది రైట్ ఆన్సర్. 10 points there. స్కోర్ బోర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. భాగ్యశ్రీ ఫ్రమ్ ఆదిలాబాద్ 10 points. సాయి నమ్రత ఫ్రమ్ హైదరాబాద్ 10 points. ప్రశాంత్ ఫ్రమ్ కాకినాడ 0. సంజన ఫ్రమ్ హైదరాబాద్ 0. సాయి రాహుల్ ఫ్రమ్ వైజాగ్ యెట్ టు స్టార్ట్. మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ లోకి. ఆ నెక్స్ట్ రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఆ పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను. దానికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్. జాగ్రత్తగా చూస్తున్నారా? అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియం పేరేమిటి? బజర్ ప్రెస్ చేశారు. సాయి రాహుల్. లౌరీ మ్యూజియం. లౌరీ మ్యూజియం ఎక్కడుంది? ప్యారిస్. ప్యారిస్ లో ఉంది. అది లౌరీ మ్యూజియం అనుకుంటున్నావు. సాయి రాహుల్ ది రాంగ్ ఆన్సర్. -5. అది బ్రిటిష్ మ్యూజియం. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ కోసం రెడీగా ఉండండి. హియర్ కమ్స్ ద పిక్చర్. ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక మైనపు బొమ్మల మ్యూజియం. దాని పేరేమిటి? సాయి రాహుల్ పోయిన చోటే వెతుక్కోమన్నారట. అదే ప్రయత్నంలో ఉన్నావా? వాట్స్ ది ఆన్సర్? మేడం టుసైడ్స్ మ్యూజియం. మేడం టుసైడ్స్ మ్యూజియం, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో ఆన్ యువర్ స్క్రీన్స్ బొమ్మ చూశారు. బొమ్మకి పేరు కూడా కనిపించేస్తుంది. నేను ఇచ్చే ప్రశ్న ఏమై ఉంటుందా అని నన్ను అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీరే కాదు, ఇక్కడ మీ అమ్మలు కూడా నన్నే చూస్తున్నారు, నాకు తెలుసు. ఓకే, క్వశ్చన్. ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? సంజన ఫ్రమ్ హైదరాబాద్. తెలంగాణ. రైట్ ఆన్సర్. 10 points there. గుర్తయిపోయింది కదా. స్కోర్స్ చూసేద్దాం. భాగ్యశ్రీ 10 points, సంజన 10 points, సాయి నమ్రత 10 points, సాయి రాహుల్ 5 points, ప్రశాంత్ yet to open the score 0. Very interesting. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోబోతున్నాం. స్కోర్ బోర్డ్ ఎలా పరుగులు పెడుతుందో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ రౌండ్ నంబర్ 3, లిటరేచర్. లిటరేచర్ లో మీకోసం ఒక పదం ఉంటుంది. ఆ పదంలోని అక్షరాల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాను. మొదటి అక్షరం రివీల్ చేసిన తర్వాత మీరు చెప్తే 50 points, రెండో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 40, మూడో అక్షరం తర్వాత 30, నాలుగో అక్షరం తర్వాత 20 అండ్ ఫైనల్ 5th అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా ఈ దశలో -5 points. దిస్ ఇస్ అ బజర్ రౌండ్. లిటరేచర్ లో 3 పదాలు మీ ముందుకు వస్తాయి. లిటరేచర్ లో మొదటి పదం 11 lettered word స్క్రీన్ పై. Letter number 7. And the clue is
యాంకర్లకు యాంకరీమణులకు ఉండాల్సిన టాలెంట్. టైమ్ అప్ ఫర్ 50 పాయింట్స్. టైం పూర్తయిపోయింది. నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. 40 పాయింట్స్ కోసం ప్రయత్నం చేస్తారా? షాల్ వి రివీల్ ద నెక్స్ట్ లెటర్? ఓకే, 40 పాయింట్స్ కోసం లెటర్ నంబర్ 3. యాంకర్లకి యాంకరీమణులకి ఉండాల్సిన టాలెంట్. ఓ 40 పాయింట్స్ అట్ ది స్టేజ్. ఓకే, టైమ్ అప్. 30 పాయింట్స్ కోసం నెక్స్ట్ లెటర్ ఇచ్చేస్తున్నాను. ఆర్ యు గైస్ రెడీ? నేను ఇస్తున్నాను నంబర్ 11. యాంకర్లకి యాంకరీమణులకి ఉండాల్సింది. ఐ సీ ఎ బజర్. ప్రశాంత్, స్పాంటేనియస్. tell spontaneous please. SPONTANEOUS. Prashant, spontaneous is the right answer. మీకోసం రెండో పదం రెడీగా ఉంది. ఈ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసా? 10 lettered word. Here's it on your screen. ఈ పదక్షరాల పదంలో మొదటిగా రివీల్ చేస్తున్నాము లెటర్ నంబర్ 4. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఇది ఉండకూడదు. దట్స్ యువర్ క్లూ. ఇప్పుడు చెప్తే 50 పాయింట్స్. ఫార్టీ పాయింట్స్ కోసం నెక్స్ట్ లెటర్ ఓపెన్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 6. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇది ఉండకూడదు జీ. 30 పాయింట్స్ కోసం మీకోసం రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇది ఉండకూడదు మరి. టైమ్ అప్. 20 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. ద నెక్స్ట్ లెటర్ ఈజ్ లెటర్ నంబర్ 3. సంజన. నెగ్లిజెన్స్. సంజన థింగ్స్ ఇట్స్ నెగ్లిజెన్స్. స్పెల్ చేస్తావా? NEGLIGENCE. సంజన, it is negligence and you have 20 points there. Super cool. ఈ 20తో ఏమైంది తెలుసా? ప్రశాంత్ అండ్ సంజన ఈక్వల్ అయిపోయారు. బట్ ఐఎమ్ హ్యాపీ, ఎవరు మైనస్ లో లేరు, ఎవరు జీరోలో లేరు. లాస్ట్ వర్డ్ మీ ముందుకు రాబోతోంది. లిటరేచర్ లో ఈ లాస్ట్ అవకాశం ఎవరు ఒడిసి పట్టుకుంటారో చూద్దాం. హియర్ కమ్స్ యువర్ వర్డ్. 9 అక్షరాల పదం స్క్రీన్ పై. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 6. And here's the clue for it. 50 points ki పొరిగింటి పుల్లకూర రుచి. Time up for 50 points. 40 points ki మీకు రివీల్ చేస్తున్నటువంటి నెక్స్ట్ లెటర్ నంబర్ 3. పొరిగింటి పుల్లకూర రుచి. Time up for 40. All right, relax. Next letter reveal chesta. Meeku reveal chestunna next letter. Letter number 5. And buzzer, Sai Namrata. Neighbor. Neighbor. Spell please. NEIGHBOUR. And that's the right answer, Sai Namrata. 30 points. Sai Namrata, నీ స్కోర్ ఎంతో తెలుసా ఇప్పుడు? 40 and you are leading. ఈ రౌండ్ పూర్తయిపోయింది. Let's look at the scores now. Sai Namrata with 40 points. Sanjana from Hyderabad 30 points. Prashant from Kakinada 30 points. Bhagyashree from Adilabad 10 points. Sai Rahul from Vizag 5 points. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఛాంపియన్సే, కానీ వాళ్ళ స్కోర్ బోర్డ్ ని ఉరుకులు పరుగులు పెట్టించి ఛాంపియన్ టైటిల్ ఎవరో గెలుచుకునే లాస్ట్ అండ్ డెసిసివ్ రౌండ్ కి వచ్చేసాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో స్కోరింగ్ ప్యాటర్న్ ఒకసారి చెప్తాను. 5 క్వశ్చన్స్ ఉంటాయి. బజర్ రౌండ్, నో ఆప్షన్స్. కానీ మొదటి ప్రశ్న సరైన సమాధానం చెప్తే 20 పాయింట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే అందులో సగం కట్ అయిపోతాయి, 10 పాయింట్స్ కట్ అయిపోతాయి.
అండ్ సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్ వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే ఎంత పోతాయి? 20 పాయింట్స్ వెళ్ళిపోతాయి. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్ వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి ఎంత వస్తాయి? 80 పాయింట్స్ వస్తుంది మీ ఫోర్త్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ కి -40. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ క్యారీస్ 100 పాయింట్స్. 100 పాయింట్స్ కి కనుక మీరు చెప్పగలిగితే అది డెసిసివ్ క్వశ్చన్ అవుతుంది. ఆల్సో ఒక చిన్న ప్రమాదం ఉంది. రాంగ్ ఆన్సర్ అక్కడ చెప్తే ఏమవుతుంది? -50 అవుతుంది. సో ఆర్ యు రెడీ టు రన్? మొదటి ప్రశ్న రన్ రాజా రన్ లో 20 పాయింట్లకి. మోతీలాల్ నెహ్రూ గారి మనవరాలి పేరేంటి? సాయి రాహుల్. ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ is the right answer. 20 points there. రన్ రాజా రన్ లో మీ ముందుకు వస్తుంది 40 పాయింట్స్ క్వశ్చన్. హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్. కాన్సంట్రేట్. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. వస్తువుల ధరలకు సంబంధించి MRP అంటే ఫుల్ ఫామ్ ఏమిటి? ప్రశాంత్. మాక్సిమం రీటైల్ ప్రైస్. Maximum retail price gives you 40. That's the right answer. Prashant, పట్టేసుకున్నావు. 40 పాయింట్స్ నీ ఖాతాలోకి వచ్చేస్తాయి. You are with 70 and leading. నియరెస్ట్ గా ఉంది సాయి నమ్రత. నమ్రత నీ దగ్గర ఉన్నాయి 40. సాయి రాహుల్ 25, సంజన 30 and భాగ్యశ్రీ 10. ఇప్పుడు రాబోతోంది మీ ముందుకి 60 పాయింట్స్. ఈ 60 పాయింట్లు కూడా మిమ్మల్ని విజయపథంలోకి నడిపిస్తాయి. భాగ్యశ్రీ నీకు 10 ఉన్నాయి. 60 పాయింట్స్ వస్తే ఎంత అవుతుంది? 70. సో ప్రశాంత్ తో సమానం అయిపోతావు. సంజన నీకు 30 పాయింట్స్ ఉన్నాయి. 90 పాయింట్స్ తో లీడ్ లోకి వెళ్ళిపోతావు. సాయి రాహుల్ 25 పాయింట్స్ తో ఉన్నావు. 85 తో లీడ్ లోకి వెళ్తావు. సాయి నమ్రత 100 లోకి వెళ్ళిపోతావు. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్. ప్రశాంత్ సూపర్ లీడ్ కావాలా? కావాలంటే ఈ 60 నీకు కావాలి. సాయి రాహుల్, సంజన, సాయి నమ్రత, భాగ్యశ్రీ, గెట్ రెడీ. హియర్ కమ్స్ యువర్ 60 పాయింట్స్ క్వశ్చన్. భూటాన్ రాజధాని ఏది? వావ్, సూపర్ ఫాస్ట్ బజర్స్. సంజన ఫస్ట్. థింపు. థింపు ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎవరు చెప్తే వారే లీడ్ లోకి వెళ్లే అవకాశంలో సంజన ఒడిసి పట్టేసుకుంది. అండ్ దట్ ఈస్ 90 పాయింట్స్ దేర్ ఆన్ యువర్ స్కోర్ బోర్డ్. ప్రశాంత్ 70 నుంచి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. 80 పాయింట్స్ వస్తాయి. సాయి రాహుల్, సంజన దగ్గర 90 ఉన్నాయి. 80 నీకు వస్తే 105 తో లీడ్ లోకి వెళ్తావు. భాగ్యశ్రీ అక్కడ 90 ఉన్నాయి. ప్రతిసారి పక్క వాళ్ళకి ఎంత వస్తున్నాయో అంతా నీకు కావాల్సి వస్తుంది కదా. విన్నర్ ని లీడ్ లో ఉన్న వాళ్ళని ఈక్వల్ చేయాలంటే యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సాయి నమ్రత 120 తో సూపర్ లీడ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఎవ్రీబడి హ్యాస్ స్టిల్ అ ఛాన్స్. ఆర్ యూ గివింగ్ దిస్ అ ట్రై? ఆల్ ది బెస్ట్ టు యూ. మమ్మీస్ ఎవరైనా టెన్షన్ గా ఉన్నారా? టెన్షన్ ఏం లేదు మేడం. మీకు లేదు, వాళ్ళకు ఉందంటారా? వాళ్ళకి కూడా లేదండి. అంతే అంటారు? అంతే. అవునేంటి మమ్మీస్ అందరూ చాలా ఇవాళ కళగా ఉన్నారు, అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? ఝాన్సీ గారు వచ్చారు. ఓ, ఝాన్సీ గారు వచ్చారని కళగా ఉన్నారా? ఏమండి ఇక్కడ నా దగ్గర ఆటలాడించి మీకు గిఫ్ట్లు ఇవ్వడానికి లేడీస్ గేమ్స్ ఏం లేవండి, మేము పిల్లలతో మాట్లాడుకుంటున్నాం. ఓకే కిడ్స్, రెడీ? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్. 80 పాయింట్స్ వచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో మరణించారు? సాయి రాహుల్ 1948 is the right answer. 80 points. ఇప్పుడు వస్తుంది అసలు ఘట్టం. సాయి రాహుల్ నువ్వు 105 తో ఉన్నావు. 100 పాయింట్స్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. నువ్వు లీడ్ లో ఉన్నావు. 100 తెచ్చుకుంటే 205 క్లియర్ కట్ విన్నర్ అయిపోతావు. బట్ ఎవ్రీబడి హ్యాస్ అ ఛాన్స్. భాగ్యశ్రీ నువ్వు 10 పాయింట్స్ తో ఉన్నావు. 100 పాయింట్స్ వస్తే నువ్వే విన్నర్. 110 తో నువ్వు లీడ్ లోకి వచ్చేస్తావు. ప్రశాంత్ 100 వస్తే 170 తో లీడ్ లోకి వెళ్ళిపోతావు. అండ్ సంజన 190 తోటి నువ్వు విన్ అవ్వచ్చు. అండ్ ఛాంపియన్ అయ్యే అవకాశం సాయి నమ్రత నీకు కూడా ఉంది. 140 నీ స్కోర్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ కాన్సంట్రేట్. దిస్ 100 ఈస్ గోయింగ్ టు డిసైడ్ అవర్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న 100 మార్కుల ప్రశ్న. ఈ రోజు రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్. హియర్ కమ్స్ ది క్వశ్చన్.
ప్రసిద్ధి చెందిన మిలీనియం డోమ్ ఏ నగరంలో ఉంది? భాగ్యశ్రీ ముంబై. కరెక్ట్ అయితే 100 పాయింట్స్, కాకపోతే -50. అండ్ అలాగే కరెక్ట్ అయితే నువ్వు ఛాంపియన్ అవుతావు, తప్పు అయితే పక్క వాళ్ళకి అవకాశం ఇచ్చేసిన దాని బాబు. భాగ్యశ్రీ, ముంబై ఇస్ ది రాంగ్ ఆన్సర్. మిలీనియం డోమ్ లండన్ లో ఉంది. సో -50 భాగ్యశ్రీ. అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాయి రాహుల్ విత్ 105. మీకోసం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అండ్ ఈటీవీ అందిస్తున్నాయి సర్టిఫికేట్. సాయి నమ్రత, సూపర్ కూల్ అండ్ సూపర్ ఫాస్ట్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తల్లి. ఆల్ ది బెస్ట్ టు యూ. I'll come back to you later. Sanjana, super cool, wonderful performance. Second in lead. Prashant, super cool performance, wonderful. Thanks. Bhagyashree, super good, very good. Baga dhairyanga aadavu. Good. And పోటాపోటీగా హోరాహోరీగా సాగిన ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాయి రాహుల్. లెట్ మీ వెల్కమ్ సాయి రాహుల్ ఫ్రమ్ వైజాగ్. కంగ్రాచులేషన్స్. ఈటీవీ నీకోసం అందిస్తుంది సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తుంది 5000 రూపీస్ ప్రైజ్ మనీ. వెరీ గుడ్ జాబ్. ఎలా అనిపించింది నీకు? లిటిల్ బిట్ టెన్స్ మేడం. మొదటి నుంచి టెన్షన్ గానే ఉన్నావు కదా వచ్చిన దగ్గర నుంచి? ఓకే, లాస్ట్ రౌండ్ ఏం కూల్. లాస్ట్ రౌండ్ లో కూల్ అనిపించింది, బట్ లాస్ట్ రౌండ్ లోనే కదా అన్ని జరిగినాయి మార్పులు. నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలనుకున్నాను. అనుకున్నావు, కానీ నువ్వు లాస్ట్ కనుక బజర్ ఇంకా ఫాస్ట్ గా ప్రెస్ చేయగలిగి ఉంటే ఇంకా స్కోర్ చాలా బాగుండేది. బట్ వెరీ గుడ్. 105 పాయింట్స్ తోటి ఈ ఎపిసోడ్ లో నువ్వు విజేత అయ్యావు. కంగ్రాచులేషన్స్. అమ్మా, మీకు ఎలా అనిపించింది మీ బాబు పర్ఫార్మెన్స్? చాలా టెన్షన్ గా అనిపించింది లాస్ట్ వరకు. లాస్ట్ లో చేయగలరా లేదా లాస్ట్ క్వశ్చన్ కొద్దిగా డౌట్ అనిపించింది. Otherwise, he's done a very good job. Congratulations, both of you. మేము మిమ్మల్ని కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో ఛాంపియన్ ట్రోఫీ అండ్ అలాగే 50,000 రూపీస్ అందుకునేటువంటి సత్తా ఈ ఛాంపియన్ లో ఉందా మనం తెలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ టు యూ. ఇలాంటి ఛాంపియన్స్ అండర్ మేకింగ్ తో మీ ముందుకు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేస్తాం. Until then, bye bye from all of us.